కొంతమంది అల్లు అర్జున్ హేటర్స్ అయితే మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నారండి అసలకి. నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అల్లు అర్జున్ తప్పు చేశాడా లేదనేది న్యాయస్థానం డిసైడ్ చేస్తుంది. అలానే మనం సగటు మనిషిగా మనం ఆలోచిస్తే అల్లు అర్జున్ చేసింది తప్పా, రైట్ అనేది నా ఉద్దేశం ప్రకారం అక్కడ తప్పు లేదని నాకైతే కనిపిస్తుంది. అతను ఒక అతని సినిమా రిలీజ్ అయింది. అక్కడ క్రౌడ్ వస్తారని తెలుసు. క్రౌడ్ వస్తేనే కదా సినిమా హిట్ అవుద్దో, ఫ్లాప్ అవుద్దో వాళ్ళు డిసైడ్ చేసేది. క్రౌడ్ వస్తున్నారంటే సినిమా హిట్ అవుద్ది. అతను చాలా సంతోషంగా ఉంటాడు. ఇంకా అల్లు అర్జున్ ఉత్సాహంగా వచ్చి పాల్గొంటారు. ఎవరైనా సరే ఏ హీరోకైనా క్రౌడ్ ఎక్కువొస్తే సంతోషపడతారు. అలానే అక్కడికి క్రౌడ్ ఎక్కువ మందొచ్చారు. హ్యాపీగున్నాడు. సినిమా చూసాడు, ఎళ్ళాడు బయటికి. కానీ ఆలోపు ఒక మహిళ చనిపోవడం జరిగింది. కానీ దీనికి 'సల్మాన్ ఖాన్‌లకి' వాళ్ళతోటి అజయ్, సంజయ్ దత్ అలాంటోళ్ళు వాళ్ళు ఒక పెద్ద దుర్మార్గులు. ఇప్పుడు 'సల్మాన్ ఖాన్' 'కృష్ణ జింకీని' చంపి తినడం గావచ్చు, లేకుంటే ఆహ్, కారు తోలి ఒక యాక్సిడెంట్ చేయడం గావచ్చు, ఫుట్‌పాత్ మీద పడుకున్న వాళ్ళని చంపడం గావచ్చు. ఇలా అల్లు అర్జున్ ఏం చేయలేదు కదా! తన సినిమా రిలీజ్ అయింది. ఆ రిలీజ్ అయిన సినిమాకి అతను థియేటర్‌కెళ్ళి చూడాలనుకున్నాడు. దానికి ఎళ్ళినటప్పుడు ఇండైరెక్ట్‌గా తొక్కిసలాటలో ఒత్తుకున్న దాంట్లో మనం మామూలుగానే ఒక థియేటర్‌కెళ్తే మామూలుగా ఎళ్ళినప్పుడు ఖచ్చితంగా నెట్టుకుంటారు. ఆ క్యూ లైన్‌లో ఒత్తుకుంటారు. పడిపోతుంటారు. దెబ్బలు తగులుతా ఉంటాయి. కానీ అన్‌ఫార్చునేట్‌లీ అక్కడ మహిళ చనిపోయింది. అనుకోకుండా ఇంతకుముందు ఎప్పుడు జరగదనుకుంటా నాకు తెలిసి. ఆహ్, అలా జరిగిన దాన్ని 'సల్మాన్ ఖాన్' చేశాడు, అలా చేశాడు. ఇప్పుడు 'అల్లు అర్జున్' కూడా శిక్ష పడింది. జైలుకి పోతాడనేది మాట్లాడడం అంటే నాకైతే చాలా ఆశ్చర్యం కలిగించింది. ఇక్కడేమి ఏమి హత్య చేయలేదు. దారుణంగా ఏమి కారు గుద్ది చంపలేదు 'అల్లు అర్జున్.' జస్ట్ ఆయన సినిమాకెళ్తే ఆ తోపులాటలో ఆమె చనిపోయింది ఇండైరెక్ట్‌గా. దానికి 'అల్లు అర్జున్‌ని' ఇంత ముద్దాయిలాగా, నేరస్తుడిలాగా చూడటం అనేది నాకైతే నచ్చట్లేదు. ఎందుకంటే అసలు వాళ్ళతో పోలుస్తున్నారు అసలకి. 'సల్మాన్ ఖాన్‌కి' అసలకి 'అల్లు అర్జున్‌కి' ఏమైనా పోలికుందా? ఆ 'సల్మాన్ ఖాన్' డైరెక్ట్‌గా కారు రోడ్డు మీద తోలేటప్పుడు ఫుట్‌పాత్ మీద పడుకున్న వాళ్ళని తాగిన మత్తులో పోయి వాళ్ళనైతే చంపడం చూసాం. అలానే ఆహ్, వేటాడడం తప్పు. కృష్ణ జింకలను వేటాడకూడదని తెలిసినా సరే అతనెళ్లి అప్పుడు వేటాడి కృష్ణ జింకలను చంపిన కేసులో అయితే అతను ఇరుక్కున్నాడు. అతను డైరెక్ట్‌గా కావాలని తెలిసి చేశాడు. ఇక్కడ అల్లు అర్జున్ తెలిసి కాదు అసలకి ఊహించను కూడా ఊహించనుండడు అలా జరిగిద్దని. అలాంటి సిట్యుయేషన్ తీసుకొచ్చి ఒక నేరస్తుడని అల్లు అర్జున్ అనటం అనేది నాకైతే నచ్చట్లేదు. హేటింగ్ ఉండొచ్చు గానీ మళ్ళీ ఇంత దారుణమైన హేటింగ్ ఉండకూడదండి. అది మంచిది గాదు. మన మైండ్‌కి గూడా మంచిది గాదు. మనం ఆలోచన తీరును మార్చుకోండి. కొంచెం మార్చుకోండి. ఏమన్నా 'అల్లు అర్జున్' అక్కడ తప్పు చేసుంటే అది న్యాయస్థానం డిసైడ్ చేస్తుంది. కానీ మనం చూసిన సగటు మనిషికి మనకు అర్థమైపోతుంది. అతను సినిమా చూడటానికెళ్ళాడు. అక్కడ జరిగింది. చాలామంది వాదన ఏందంటే పోలీసుల పర్మిషన్ లేకుండా ఎళ్ళాడని. కానీ మనం ఇంకో యాంగిల్‌లో చూస్తే అతని సినిమా 3 సంవత్సరాల తర్వాత రిలీజ్ అవుతుంది. అతను థియేటర్‌లో సినిమా చూసుకోవాలనుకోవడం తప్పు కాదు గదా! తప్పు కానే కాదు. అక్కడ సెక్యూరిటీ కల్పించాల్సింది గవర్నమెంట్‌కి బాధ్యత. అలానే అతను సామాన్య పౌరుడుగా అతనెళ్లి సినిమా చూడాలనుకోవడం వాళ్ళ ఫ్యామిలీతోటి అతనికున్న అతనికున్న హక్కు. కోర్ట్ గూడా అదే జెప్పింది గదా! ఆ రోజు. కోర్ట్ గూడా అదే జెప్పింది. అతను బెయిలిచ్చే ముందు. అతని సామాన్య పౌరుడుగా అతనికి సినిమా చూసుకునే అవకాశం అతనికి కల్పించాలి. దానికి ఏదైనా సెక్యూరిటీ ఉంటే మనం కల్పించాలి గానీ, అతన్ని సినిమా చూడకూడదన్న హక్కు మనకు లేదనైతే ఆ కోర్ట్ కూడా చెప్పడం జూసాం. దాని కారణంగానే మధ్యంతర బెయిల్ గూడా రావడం జూసాం. మరి ఇలాంటి జరిగిన తర్వాత గూడా మళ్ళీ 'అల్లు అర్జున్' ఒక నేరస్తుడు. ఆ బాలీవుడ్‌లో జరిగిన 'సల్మాన్ ఖాన్', 'సంజయ్ దత్తులతోటి' 'సంజయ్ దత్' అయితే అక్రమంగా ఏదో స్మగ్లర్‌లకి గన్నులే అమ్మాడు. అప్పుడు ఉన్న మాఫియాలకైతే. మరి అలాంటి కేసులు తీసుకొచ్చి 'అల్లు అర్జున్‌తో' పోల్చడం అనేది నాకైతే అస్సలు నచ్చట్లేదు. మరి ఇంత హేటింగ్ ఉంటే మంచిది కాదండి. కొంచెం మన ఆలోచన తీరును మార్చుకోవాలి. అక్కడ తప్పొప్పులు 'అల్లు అర్జున్' తప్పు చేశాడంటే ఒక పాయింట్‌లో తప్పు చేశాడు అనుకుందాం. ఎందుకంటే పోలీసులు వద్దన్నా సరే అక్కడికెళ్ళాడు, తప్పు చేశాడు. అనుకోకుండా ఇన్సిడెంట్ జరిగింది. అలా చాలామంది చేస్తుంటారు కదా! ఇప్పుడు రాజకీయ నాయకులు గూడా ధర్నాలు చేయొద్దంటే ధర్నాలు జేస్తారు. బస్సులు పగలగొడతారు, తగలెడుతుంటారు. మరి అలాంటప్పుడు అక్కడ స్వేచ్ఛ ఉన్నప్పుడు ఇక్కడ అల్లు అర్జున్ కూడా స్వేచ్ఛ ఉంది గదా! పోలీసులు వద్దన్నారు. వద్దంటే తన సినిమా తను చూసుకోవాలనుకుని అక్కడికెళ్ళాడు. ఎళ్ళే ముందు గూడా సంధ్య థియేటర్ యాజమాన్యం పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అల్లు అర్జున్ వస్తున్నాడు. మీరు సెక్యూరిటీ కల్పించమని. మరి ఇవ్వాలి గదా! ఇవ్వనప్పుడు ఏం చేయాలి? తన సినిమా తను థియేటర్‌లో చూసుకునే హక్కు లేదా? మరి ఇట్లా రకరకాలుగున్నాయి. అక్కడ 'అల్లు అర్జున్' సరే మర్యాదపూర్వకంగా తన సినిమా తర్వాత చూసుకుందామని అనుకోలేదు. తను చూడాలనుకున్నాడు. ఒక తప్పైతే జరిగింది. కాబట్టి అక్కడ ఇండైరెక్ట్‌గా జరిగిన దాన్ని 'అల్లు అర్జున్‌ని' ఇలా బాధపెట్టడం అనేది కరెక్ట్ కాదు. చూద్దాం ప్రస్తుతానికైతే న్యాయస్థానం డిసైడ్ చేస్తుంది. మనం డిసైడ్ చేయలేం కాబట్టి. కానీ ఇక్కడ 'అల్లు అర్జున్' తప్పు లేదని నా భావన అంతే. జస్ట్ నా భావన. మరీ ఇంత హేటింగ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు డైరెక్ట్‌గా చేశారు. వాళ్ళు తాగిన మత్తులో 'సల్మాన్ ఖాన్' కావచ్చు, 'సంజయ్ దత్' కావచ్చు వీళ్ళందరూ వాళ్ళు డైరెక్ట్‌గా నేరస్తులు. ఇక్కడ 'అల్లు అర్జున్' ఇంకా నేరస్తుడు కాలేదు. అది కూడా ఏ11 కిందున్నాడు. అంటే ఏ1 కూడా కాదు. ఏ1 కూడా కాదు. ఏ11 కిందున్నాడు. నాకు తెలిసి సేఫ్‌గానే బయటకొస్తాడనిపిస్తుంది. చూద్దాం ఏం జరగబోతుందో.